వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ మీద మరో కేసు నమోదైంది. ఇంతకీ వల్లభనేని వంశీ మీద ఏ అంశంలో కేసు నమోదైంది, ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. వల్లభనేని వంశీ మీద ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఏంటి అసలు ఆయన మీద ఏ కేసు నమోదైంది, ఈ కేసులో అసలు ఏం జరిగింది? మీకు తెలుసు, వల్లభనేని వంశీ ఇంతకుముందే 140 రోజులు జైల్లో ఉండొచ్చారు. 11 కేసులు ఆయన మీద బుక్ అయి ఉన్నాయి. అయితే గత సంవత్సరం జూలైలో మా మీద, మా కుటుంబ సభ్యుల మీద దాడి చేశారని సునీల్ అనే వ్యక్తి మాచవరం పోలీస్ స్టేషన్లో విజయవాడ దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీని మీద ఇతని మీదను ఇతని అనుచరులు 8 మీద కేసు నమోదైంది. అయితే మీరు అడగచ్చు, ఏంటి మళ్ళీ అరెస్ట్ అవుతారా అని. ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మీరు ఇంకో పాయింట్ కూడా అడగచ్చు, ఏంటండి ఎందుకు వల్లభనేని వంశీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, మిగతా వాళ్ళందరినీ వదిలేశారా అని. ఇక్కడ ఎవరు వదిలే ప్రసక్తి లేదు, ఎవరు పట్టుకునే ప్రసక్తి ఉండదు. కాకపోతే ఏంటంటే వల్లభనేని వంశీ మీద ఎందుకు ఎక్కువ టార్గెట్ ఉంటుందంటే, అసలు సంబంధం లేకుండా అసెంబ్లీలో లేని ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడటం అనేది ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, లేకపోతే ఏ వ్యక్తి కానీ సహించారు. అలా అని చెప్పి కూటమి ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి కేసులు, అంటే కక్షపూరితంగా వారి మీద కేసులు నమోదు చేసి వారిని ఏదో అరెస్ట్ చేయడం కాదు కదా. వాళ్ళు చేసినటువంటి తప్పులకే వారు అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. సరిగ్గా చెప్పారు. అవును, అసలు అలా లేదు. అసలు అలా అనుకుంటే ఇన్ని రోజులు ఎందుకు? ఇది నిజంగానే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఉంటారు, లేకపోతే ఆ వ్యక్తి మీద దాడి చేసి ఉంటారు కాబట్టి అతను ఇచ్చారు. అయితే ఒక మాట మాత్రం చెప్పారు ఎవరు, లోకేష్ మొన్న డెలాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫోరంలో, తెలుగు ఫోరంలో మాట్లాడుతూ, రెడ్ బుక్ అనేది ఉంటుంది, కాకపోతే నా అంతటి నేను ఏది పట్టించుకోను, చెయ్యను, అలాగని మా అమ్మని అన్న వాళ్ళని మాత్రం నేను క్షమించను అన్నాడు. అనవసరంగా మా అమ్మని బయటకు తీసుకొచ్చారు, మా అమ్మని అంత దారుణంగా తిట్టిన వాళ్ళని నేను ఒప్పుకోను, నేను క్షమించను అన్నాడు. అంతే తప్ప నేను అరెస్ట్ చేయిస్తానని కానీ వాళ్ళ సంగతి తేలుస్తానని కానీ ఇక్కడ మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే వల్లభనేని వంశీ చేసింది మాత్రం చిన్న తప్పు కాదు. ఇప్పుడు మీరు అవినీతి అక్రమాలు చేయటం వేరు, మహిళల్ని కించపరచడం వేరు. ఇప్పుడు మన క్లియర్గా చెప్పాడు కదా లోకేష్ గారు కూడా, అక్కడ యుఎస్కి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, నేను ఎవరిని మహిళల్ని డెరగేటరీ పదాలతోటి మాట్లాడను, మీరు కూడా మాట్లాడొద్దని క్లియర్గా చెప్పాడు ఆయన. అంటే అది మంచి స్టాండ్. ఇప్పుడు ప్రతిదానికి మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళ తరఫున తిట్టడం అనేది అది చాలా తప్పు కదండి. ఒక సంస్కారం ఉండే వ్యక్తి అలా చేయకూడదు. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతాడా అంటే ఖచ్చితంగా అవ్వాలి, అవుతాడు కూడా. ఇంకొకటి, పాప అందగాడు అనగానే పాప అరెస్ట్ అయిపోయాడు లాస్ట్ టైం. అందగాడిని అరెస్ట్ చేసేసారని బాధపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క 1 సంతకాల దాంట్లో బిజీ ఉంటే పాప ఆయనకి పిడుగులాంటి వార్త ఇది, వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతాడేమో అనేది. కాబట్టి మళ్ళా వెళ్ళి అన్న విచారిస్తాడా జైలుకి వెళ్ళి, ఈయన ఒకవేళ జైల్లో ఉంటే అనేది కూడా మనం చూడాలి. అయితే ఇక్కడ మీరు ఎవరిది తీసుకున్నా ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పులను బట్టి, తప్పిదాలను బట్టి అరెస్ట్ అవుతున్నారు తప్ప ప్రభుత్వం ఏదో ప్రత్యేకంగా వీళ్ళని టార్గెట్ చేసుకుని దిగట్లేదు. అనవసరంగా అరెస్టులు చేయటాలు కానీ, మేము ఏంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా అంటే చేస్తారు, చెయ్యాలి. ఎవరు చేసినా, మీరు చేసినా, నేను చేసినా కూడా చెయ్యాలి, తప్పే ఉంది అందులో. దానికి అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇదైపోవటం కాదు కదా. ఏది ఏమైనా ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టుని మాత్రం ఎవరు ఖండించట్లేదు, మీరు కనుక చూస్తే కనుక అయితే. కాబట్టి ఇవాళ ఇంకొకటి ఏంటంటే, ఇవాళ కొత్తగా జరుగుతున్నది, వైసీపీ వాళ్ళకి ఇవాళ చూసుకుంటే నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడము, లేదా అరెస్ట్ అయ్యి రావడము అంటే ఒక రాజకీయ భవిష్యత్తు లేకుండా ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికే ఫ్యూచర్ అర్థం కాకే కదా ఈ 1 సంతకాల సేకరణ, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టడాన్ని వ్యతిరేకించడం, ఇవన్నీ ఓ పక్క గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే చెప్పినా కూడా వాళ్ళు దీని మీద ఒక 1 సంతకాలు సేకరించి గవర్నర్ దగ్గరికి వెళ్ళటం అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించటమే కదా. వాళ్ళు నిర్మలా సీతారామనే ఆల్రెడీ చెప్పింది అది ప్రైవేట్ పరం కాదు అని క్లియర్గా ఆవిడ చెప్పారు కదా. సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాక కూడా ఇవాళ ఏదో ఒకటి ప్రజల్లోకి మనం ఉండాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వైసీపీ చేస్తోంది. సో వీళ్ళు ఏం చేసినా, ఎంత చేసినా ముందు నీ పార్టీలో ఉండే వ్యక్తులు
ఇలా అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, వీళ్ళు అరెస్ట్ కాబోతున్నారు, ముందు వీళ్ళ సంగతి చూసుకో అని ప్రజలు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ తోటి ఆగుతుందా, నెక్స్ట్ ఇంకెవరున్నారు లిస్ట్లో అనేది చూడాలి. వల్లభనేని వంశీ మొదటిసారి అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడిపి బెయిల్ మీద బయట వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లో కొంత ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఇప్పటికీ ఇన్యాక్టివ్గానే ఉన్నారనేటువంటి వార్తలే చూస్తున్నాం మనం, ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మళ్ళీ గనక వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే తన రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ 2 అంశాలండి. ఒకటి మీరు అన్నారు ఇన్యాక్టివ్గా ఉన్నారు రాజకీయాల్లో అతనని. ఇన్యాక్టివ్గా ఉన్నాడు, కానీ మీకు గుర్తుంటే కనుక అయితే మొంతా తుఫాన్కి సంబంధించి అతను బెంగళూరు నుంచి వచ్చి పొద్దు నుంచి సాయంకాలం వరకు వెళ్ళాడు కదా, చాలా వివిధ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇతను కొంచెం కూడా వెళ్ళాడు. ఎవరు? వంశీ. అంటే జైలు నుంచి బయటకు వచ్చాక అతను వెళ్ళడం అదే మొదటిసారి. సో ఇప్పుడు మీరు అంటున్నారు మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ అయితే అతని భవిష్యత్ ఏంటి అని. ఇంకా భవిష్యత్ ఏం లేదండి, అతనికి శూన్యమే. ఇప్పుడు ప్రజలైతే అతన్ని నమ్మరు. ఇప్పుడు మహిళల్ని కించపరిచాక మిమ్మల్ని ఎవడు క్షమించడు కదా. ఇవాళ వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే కొడాలి నాని లాంటి వాళ్ళు 6 నెలలు రెస్ట్ తీసుకున్నాను, ఇంకో 6 నెలలు నేను ఇంకా రెస్ట్లో ఉంటాను, తర్వాత వచ్చాక నేను వీటన్నిటి మీద మాట్లాడతాను, ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాట్లాడాడు కదా. నువ్వు వచ్చినా నిన్ను అసలు ఆదరించే ప్రజలు ఎక్కడున్నారు? అందుకని ఇవాళ వల్లభనేని వంశీ అయినా కొడాలి నాని అయినా మరొకరైనా ప్రజలు అనేవాళ్ళు మిమ్మల్ని తిరస్కరించారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు రాజకీయంగా సమాధి అవడమే కాదు, ఈవెన్ వ్యాపార పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, మిమ్మల్ని తిరస్కరించినట్టే ప్రజలు. కాబట్టి మీ శేష జీవితాన్ని మీరు ఏ ఆశ్రమాల్లో గడుపుతారో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిద్దరికీ 2 ఆప్షన్స్ ఇచ్చినట్లుగా, ఉంటే యాక్టివ్గా ఉండండి రాజకీయాల్లో, మీకు నేను అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది చెప్తాను, లేదంటే పార్టీని వదిలి వెళ్ళిపోండి అంటూ 2 ఆప్షన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఏంటి వారిద్దరు ఏ డెసిషన్ తీసుకుంటారంటారు? వాళ్ళిద్దరికే కాదు, ఇవాళ మీకు రోజాని కూడా పార్టీ నుంచి పంపించేస్తాడు, రోజాకి కూడా నగరిలో స్థానం లేదు, చిత్తూరు నుంచే రోజాని తరివేస్తున్నారు అని ఒక వార్త వచ్చింది. తర్వాత విడుదల రజనీని కూడా పొమ్మని లేకే కదా చిలకలూరుపేట నుంచి మళ్ళీ రేపల్లెకి పంపించారు. ఆవిడని పంపిస్తే రేపల్లెకి వెళ్ళనంటోంది ఆవిడ. కాబట్టి ఇవాళ శ్యామలకి హైప్ ఇస్తూ, శ్యామల గురించి ఆయన చాలా పాజిటివ్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ చిలకలూరుపేట ఎవరు శ్యామలకి ఇస్తాడు అనే ఒక టాక్ వస్తుంది. కాబట్టి ఇవాళ ఫైర్ బ్రాండ్స్ కావచ్చు, లేదు తన కోసం బూతులు మాట్లాడి రెచ్చిపోయి తెలుగుదేశం నుంచి వచ్చిన కొడాలి నాని కావచ్చు, లేదంటే వల్లభనేని వంశీ కావచ్చు, ఎవరికి కూడా ఇంకా వైఎస్ఆర్సీపీలో చోటు లేదండి. మీరు అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి, మీరుంటే పార్టీలో యాక్టివ్గా ఉండండి, లేకపోతే పొండి అని చెప్పాడు. కాబట్టి ఈసారి అరెస్ట్ అయితే ఇటు పార్టీ ఉండదు, అటు ప్రజల్లోనూ ఉండలేడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.